దేవాలయం ఈ గుడిని 1987, 88, 89, 90 సంవత్సరంలో మఠ సంగమేశ్వర్ మా నాన్నగారు ఈ దేవాలయం ఈ గుడిని ఉచిత అర్చక సేవ చేసి కాపాడినాడు. తర్వాత 1991 సంవత్సరంలో దేవాలయ ధర్మాదాయ చట్టం ప్రకారం 150 రూపాయల మొట్టమొదటి జీతంతో మా నాన్న అర్చక ఉద్యోగం చేరినాడు. గత 30, 36, 40 సంవత్సరాల పాటు అర్చక ఉద్యోగం చేసి మా నాన్నగారు 31/5/2025 రోజున ఉద్యోగ నిర్వహణ పొందినాడు. మా నాన్నగారికి 3 సంతానం. కానీ 35-40 సంవత్సరాలు చేసిన అర్చక ఉద్యోగం చేసిన మా నాన్నగారికి ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా మా కుటుంబంలో ఎవరికి ఎలాంటి ఉద్యోగం లేకపోవడం చాలా బాధాకరం, చాలా శోచనీయం. ఈ దేవాలయాన్ని గుడిని కాపాడింది మా నాన్నగారు. అలాంటిది మాకు మా కుటుంబానికే ఇక్కడ స్థానం లేకుండా కొంతమంది వ్యక్తులు మాపై మా కుటుంబంపై కక్షపూరితంగా పగపూరితంగా వ్యవహరిస్తూ మాకు ఇందులో ఎలాంటి ఉద్యోగం లేకుండా అన్ని విధాలుగా అన్ని రకాలుగా అడ్డుకుంటూ మాకు ఇందులో ఉద్యోగం రాకుండా చేస్తున్నారు. కావున దేవాదాయ ధర్మశాఖ అధికారులు పెద్దలు మాకు జరుగుతున్న అన్యాయంపై స్పందించి మీ అందరి ద్వారా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ దేవాలయం గుడిని కాపాడిన మా నాన్నగారికి మాకు ఈ దేవాలయం గుడే జీవనాధారం, జీవనోపాధి. అలాంటి మాకిల్లా ఈ దేవాలయంలో ఎలాంటి ఉద్యోగం లేకపోవడం వల్ల మా జీవన వృత్తి చాలా